గుడ్ మార్నింగ్ అందరికీ. మీ సుధాకర్ పరచూరి ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో ఒక 13 నిమిషాల వీడియోని తెనాల నుంచి పెదరావూరు వరకు జర్నీని కొనసాగిస్తున్నాను. దీంట్లో కొన్ని మాటలు చెప్తాను. యూట్యూబ్లో సుమారు 13,000 మంది సబ్స్క్రైబర్స్ని కలిగి ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా మీరు కలిగించే స్ఫూర్తి నాకు యూట్యూబ్ మీద ముందుకెళ్ళే అవకాశాన్ని మరియు కాన్ఫిడెన్స్ని కలగజేస్తుంది. యూట్యూబ్ని ప్రపంచవ్యాప్తంగా వీక్షించే ప్రేక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇది మనం తెనాలి మార్కెట్ ఏరియా. ప్రస్తుతం తెనాలి మార్కెట్ నుంచి పెదరావూరు వరకు నా జర్నీని కొనసాగిస్తున్నాను. అయితే తెనాలి అనేది ప్రపంచానికి మీడియా రంగానికే కాకుండా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీలో ప్రధాన పాత్ర నిర్వర్తిస్తుంది. తెనాలి ద్వారా చాలామంది నటులు పేరు పొంది ఉన్నారు. ప్రముఖ నటులుగా తెనాలి ఇన్ఫర్మేషన్కి ఒక టెక్నాలజీని ముందంజలో ఉంటుంది. కాలం ఏదైనా తెనాలి ముందడుగులో ఉంటుంది. తెనాలిని ఉపయోగించుకున్న వారు విశేషంగా ముందుకు సాగగలుగుతారు. ప్రస్తుతం మార్కెట్ ఏరియాలో పెదరావూరు వైపు మన ప్రయాణం కొనసాగుతుంది. అయితే తెనాల్లో పక్కన బుర్రిపాలెం అనే గ్రామం ఉంది. ఆ గ్రామం నా సొంత గ్రామం కూడా బుర్రిపాలెం. అయితే బుర్రిపాలెంలో సూపర్ స్టార్ కృష్ణ జన్మించాడు. ఆయన మొదటి చిత్రం తేనె మనుషుల ద్వారా మనకి హీరోగా పరిచయం అయ్యారు. తన ప్రయత్నంలో 350 చిత్రాల పైన నటించి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక సమయంలో సంవత్సరానికి 18 సినిమాలు రిలీజ్ చేసి ఎంతో చాకచక్యంగా తన సమయాన్ని 355 చిత్రాలు నిర్మించడంలో కీలక పాత్ర పోషించాడు. అంటే సమయం 3 షిఫ్ట్లు కూడా మూడు సినిమాలని ఒకే రోజు 3 షిఫ్ట్ల విధానం ద్వారా కూడా 3 సినిమాలని నిర్మించాడు. అలా తెనాలి ప్రాంతం నుంచి ముందుకు సాగిన సూపర్ స్టార్ కృష్ణ గారి సేవలు ప్రపంచం మొత్తం గుర్తించింది. టెక్నాలజీలో కానీ అన్ని రంగాల్లో కొత్త ఒకటి ముందుకు కొనసాగించారు. అడ్వాన్స్ టెక్నాలజీని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ సినిమా ఫీల్డ్లో కృష్ణ గారు ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అలాగే కృష్ణ గారి కొడుకులు పుత్రులు ఘటంనేని రమేష్, ఘటంనేని మహేష్ బాబు కూడా హీరోలుగా కొనసాగారు. ప్రస్తుతం మహేష్ బాబు వారణాసి సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈలోపే మనకి ఘట్టంలేని కృష్ణ గారి మనవడు నేను కూడా ముందున్నానని చెప్పి ట్రైనింగ్ తీసుకొని 2 సంవత్సరాల ట్రైనింగ్తో శ్రీనివాస మంగాపురం అనే చిత్రాన్ని నటించారు. ఆ చిత్రంలో అజయ్ భూపతి డైరెక్టర్గా, అశ్విని దత్ గారి నిర్మాతగా సినిమా రిలీజ్ అయింది. జయాపజయాలతో సంబంధం లేకుండా దాంట్లో ఆ సినిమాలో హీరోయిన్ వారు మంచి ప్రతిభను కనపరిచారు. ఘట్టంలోని జయకృష్ణ డ్యాన్సులు, ఫైట్లు, పాటలు వివిధ రకాల కోణాల్లో కొత్త హీరో అని లేకుండా ఎంతో అనుభవం ఉన్న నటుడిగా మనకి శ్రీనివాస మంగాపురంలో కనిపించారు. మంచి ఎనర్జెటిక్గా ముందుకు కొనసాగుతున్నాడు జయకృష్ణ. భవిష్యత్తులో మంచి చిత్రాలను నిర్మించుకుంటూ కృష్ణ గారి యొక్క మాస్ ఇమేజ్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఘట్టంలోని జయకృష్ణ సేవాభావం పెంచుకుంటూ బుర్రిపాలెం గ్రామాన్ని కలివిడిగా బుర్రిపాలెం గ్రామంలో తిరుగుతూ
నువ్వు రెండో చిత్రాన్ని బురిపాలెం ప్రజలతో మమేకమవుతూ కొన్ని సీన్స్ని బురిపాలెంలో షూట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారే కొన్ని టైంలో వెనకబడి ఉన్న రోజుల్లో ఆయన బురిపాలెన్ని కేంద్రంగా తీసుకొని సినిమాలు నిర్మించారు. ప్రజారాజ్యం, పాడి పంటలు, బురిపాలెం బుల్లోడు, మీన ఇటువంటి సినిమాలు వెనకడుగు వేస్తున్న టైంలో బురిపాలెన్ని కేంద్రంగా చేసుకొని సినిమాలు తీశారు. బురిపాలెం అనే అభిమానం, అప్పుడు బురిపాలెం అనే అభిమానం తెనాలి తాలూకా మరియు గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా అనే మన అడ్రస్ ద్వారా కృష్ణ గారికి ఎంతో మేలు జరిగింది. జన్మభూమి అందరినీ ముందుకు తీసుకెళ్తుంది. మన ప్రయత్నంలో జన్మభూమికి మమేకమవుతూ ముందుకెళ్తే మన నెగిటివిటీని కూడా పాజిటివిటీగా మార్చుకోవడానికి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. మీరు ఘట్టమనేని జయకృష్ణ మీరు తొలి చిత్రంలోనే ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. భవిష్యత్తులో ముందుకు కొనసాగుతూ ఉజ్వలంగా మరో సూపర్ స్టార్గా కృష్ణ గారి మనవడిగా 60 సంవత్సరాల సుదీర్ఘమైన మీ వంశ చరిత్ర సినీ ఫీల్డ్లో సువర్ణాక్షరాలతో లిఖించగలిగింది. దానిని ఫ్యాన్స్ని మీ వైపుకు మలుచుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కిస్తూ సినీ ఫీల్డ్లో అజరామరంగా ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాను. బురిపాలెం అనే గ్రామాన్ని మీరు ఉపయోగించుకోండి. బురిపాలెం అనే గ్రామం అందరికీ తెనాలి ప్రాంతంలో అతి దగ్గర సమీపంలో ఉంది కాబట్టి అభిమానం అనేది కొండంత బలాన్ని ఇస్తుంది. నమో వెంకటేశాయ. ఇప్పుడు ప్రస్తుతం మనం వైకుంఠపురం వెంకటేశ్వర దగ్గర ఉన్నాం. తిరుపతిలో తీశారు శ్రీనివాస మంగాపురం. అయితే జయకృష్ణకి డ్యూయెట్లతో పాటు సింగిల్ ఒక్కడే పాట కూడా పెట్టాలి. సింగిల్ డ్యూయెట్లు హార్స్ రైడింగ్లో గుర్రపు స్వారీ ద్వారా సింగిల్ పాటలు కూడా క్రియేట్ చేయాలని నిర్మాతలు డైరెక్టర్ని కోరుతున్నాను. నాకు కూడా అనుభవం ఉంది. కొంత కండక్టర్గా నేను రోజు వందల మంది వేలాది మందిని యొక్క హావభావాలను గమనించేవాడిని. నటన గురించి కూడా నాకు తేలికవుతుంది తెలపడానికి. మీరు చేసే ప్రయత్నాలు జయకృష్ణకి మంచి ఫలితాలను ఇచ్చే విధంగా ముందుకు సాగుతాయని ఆశిస్తున్నాను. జయకృష్ణకి నేను ఇచ్చే ప్రత్యేక సూచన ఏంటంటే మీరు బురిపాలెన్ని వదలొద్దు. బురిపాలెం అనేది ఒక విజయ పదానికి ఒక గీటు రాయి లాంటిది. బురిపాలెం ద్వారానే మనం ప్రపంచాన్ని అభిమానాన్ని పొందగలుగుతాం. బురిపాలెం తెనాలి అడ్రస్ మీకు కీలకమైంది. కొంత బురిపాలెంలో బీద బిక్కి వారికి కొంత సహాయపడుతూ మీరు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. నటుడిగా ఉజ్వల భవిష్యత్తు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. చిరంజీవి జయకృష్ణకి అభిమానులే పెద్ద కంచుకోట లాంటి వారు. సూపర్ స్టార్ కృష్ణ గారి 60 సంవత్సరాల్లోని అభిమానులు 60-70 సంవత్సరాల వారు థియేటర్కి వచ్చి సినిమా చుట్టం చూశాను. అది ఒక రకమైన విజయం. మీకు మంచి పాత్రలు ఎంచుకోండి. సేవాభావంతో ముందుకు నడిస్తే ప్రపంచానికి దగ్గరవటం ఎంతో కష్టం కాదు. మంచి హావభావాలని ప్రదర్శించడానికి 4 అద్దాల మధ్య మీరు యాక్టింగ్ని పరిశీలించుకోండి. ఒకప్పుడు పూర్వపు నటులు వారి హావభావాలను తెలుసుకోవడానికి 4 అద్దాల మధ్య తమ రియాక్షన్ని పరిశీలించుకునేవాళ్ళు. కాబట్టి ఒక రకంగా ఇది ఒక పరీక్ష లాంటిది. సోషల్ మీడియా అధికంగా ఉంది. వివిధ రకాల మాధ్యమాల ద్వారా ముందుకు సాగడానికి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ 3 సాధనాలని మీరు ఫ్యాన్స్ ద్వారా ఉపయోగించుకోండి. ఫ్యాన్స్ని ఎప్పటికప్పుడు మెలకుగా ముందుకు తెలుపుతూ చిత్రాల విశేషాలను కొనసాగిస్తూ వారితో ఫోటోలు దిగుతూ జయకృష్ణ వారిని అభిమాన పాత్రులుగా మార్చుకోవాలని నా మనవి. బురిపాలెంలో నేను జన్మించిన
నాకు కొంత అనుభవం ఉంది. రామోజీ ఫిల్మ్ సిటీలో 90 నుండి 90 దాకా ఎలక్ట్రీషియన్గా కొనసాగాను. కండక్టర్గా ఒక రకంగా యాక్టింగ్ హావభావాలని, ప్రయాణికుల హావభావాలని యాక్షన్గా చూడగలిగే స్థితి నాకు ఉంది. అందుకని నేను మీకు సూచన తెలియజేస్తున్నాను. పుట్టుకతో ఎవరు హీరోలు కాదు, ఉచితంగా ఏది లభించదనేది ఒక కొత్త మార్గం. మీరు మీకు తేలికైన మార్గం ఉంది ముందుకు సాగటానికి. అనుభవాన్ని కలగలుపుకుంటూ మీరు విజయ ప్రధాన కొనసాగాలని కోరుకుంటున్నాను. మీ పరచూరు సుధాకర్, బురిపాలెం గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ప్రతి నిమిషం విలువైన సమయాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవాలి. కాలం మారింది, టెక్నాలజీ మారింది. ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ని ముందుకు కొనసాగిస్తూ విజయపదంగా చిరంజీవి జయకృష్ణ మంచి అపూర్వ విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ఇది బురిపాలెం అనే గడ్డను మీరు ఎప్పటికీ వదలొద్దు. బురిపాలెంని అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు మీ సమయాన్ని బురిపాలెంని కేటాయించండి. అలా ఎలా కేటాయించాలంటే సినిమా ద్వారానే 1-2 సీన్స్ని బురిపాలెం ప్రజలతో మమేకమవుతూ సీన్స్ క్రియేట్ చేయడం వల్ల అవి పాపులారిటీని మరింత ముందుకు సాగడానికి ఉపయోగపడతాయి. తెనాలి ప్రాంతం కూడా ఒక కీలకమైంది. తెనాలి ప్రాంతం ప్రపంచానికి ఒక దిక్సూచి లాంటిది. తెనాలి, బురిపాలెం ఈ 2 స్థానాలని నేను జయకృష్ణ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలతో ఈ సుదీర్ఘమైన వీడియో 13 నిమిషాల వీడియోని జయకృష్ణకి కొన్ని విషయాలు తెలపాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోలో మాట్లాడటం జరుగుతుంది. అత్యంత సాహసోపేతమైన నటులు సూపర్ స్టార్ కృష్ణ. ఆ సాహసంతో ఎన్నో అపూర్వమైన చిత్రాలని అల్లూరి సీతారామరాజు, మోసగాడు, తేనె మనసులు, ఎన్నో రకాల సినిమాలని నిర్మించారు. వాటి ద్వారానే ప్రజల్లో అంతులేని అభిమానాన్ని పొందగలిగారు. ఆ అభిమానాన్ని ఘటనేని జయకృష్ణ తన వైపు మలుచుకుంటూ ప్రేక్షకులకు ఆనందం కలిగే విధంగా సినిమాలను కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఇంతగా జయకృష్ణకి ఎందుకు చెబుతున్నానంటే మీకున్న అవకాశం ఎవరికి లేదు. అభిమానం, అవకాశం 2 ఉన్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకోవటమే మీకు సరైన సూచన నాది. అందరికీ ధన్యవాదాలతో మీ పరచూరు సుధాకర్, బురిపాలెం గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. నేను కూడా యూట్యూబ్లో కొనసాగే ప్రయత్నం చేస్తున్నాను. యూట్యూబ్లో కొత్త అప్డేట్ ప్రకారం 1000 మంది సబ్స్క్రైబర్స్ 8000 గంటలుగా మార్చారు. యూట్యూబ్లో ఆషామాషి వారు వెలుగు అందటం కష్టం. మీరు పార్ట్ టైంగా యూట్యూబ్ చేసుకోండి. ఇది కష్టసాధ్యంగా ఉంది యూట్యూబ్. మీకు కూడా యూట్యూబ్లో కొన్ని సూచనలు తెలుపుతున్నాను. యూట్యూబ్ అనేది ఇక ముందు ఆషామాషి క్రియేటర్స్కి చోటు లేదు. రియల్ ఫ్యాక్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే యూట్యూబ్లో నిలబడగలుగుతారు. పార్ట్ టైం ద్వారానే ముందుకెళ్ళటం మంచిది. ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటేనే యూట్యూబ్లో ప్రయత్నం చేసుకోవటం మంచిది. ధన్యవాదాలతో మీ పరచూరు సుధాకర్. అందరికీ ధన్యవాదాలు.